మిత్రులారా, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు ఎగ్జిట్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఇప్పటి నుంచి ఎగ్జామ్ వరకు దాదాపుగా 90 డేస్ అయితే యావరేజ్గా తీసుకుందాము. 90 డేస్కి సంబంధించినటువంటి టైం టేబుల్ ఎలా తయారు చేసుకోవాలనేటువంటిది, ఏ రకంగా ఏ సబ్జెక్ట్కి ఎన్ని డేస్ కేటాయించుకోవాలి, అదే రకంగా ప్రిపరేషన్ డేస్ ఎన్ని, రివిజన్ డేస్ ఎన్ని, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు ఎన్ని రాయాలి, అన్నీ కూడా ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక్కసారి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మన యొక్క ప్లాన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ఎందుకంటే నువ్వు సక్సెస్ సాధించాలంటే నువ్వు వేసేటువంటి ప్రణాళికని చివరి వరకు ఫాలో అయితే 100% సక్సెస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మన యొక్క ప్లాన్, దానికి తోడు మన ప్రిపరేషన్ ఉంటేనే ఫైనల్గా మనం ఏంటో చూపించేటువంటి విజయం అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. మీరు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు. కామన్గా చూడండి, సబ్జెక్ట్ ఇక్కడ కాంటెంట్కు మెయిన్గా ఫస్ట్ ప్రాధాన్యత కాంటెంట్కి ఇవ్వాలి, తర్వాత పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి, తర్వాత పెడగాజీకి ఇవ్వాలి, తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి అనేటువంటిది ఇవ్వాలి. అంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఇలాగే కంప్లీట్ చేయడం అనేటువంటిది బెటర్గా ఉంటుంది. అయితే కాంటెంట్కు మొత్తానికి మనము 30 డేస్లో పూర్తి చెయ్యాలి. సార్ 30 డేస్లో అవుతుందా సార్ అంటే అయిపోగొట్టాల్సిందే. ఎందుకంటే 30 డేస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 30 డేస్లో కాంటెంట్ అయిపోగొట్టాలన్నా సార్, అయిపోతుందా సార్ అంటే ఆ రకంగా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఒకటే చదువుకుంటూ ఉంటే వేరేది చదవలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా టైం టేబుల్కు ప్రతిరోజు నీ యొక్క మెజర్మెంట్, అంటే నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయాలనేటువంటిది నీకు తెలిస్తేనే చివరి వరకు నడవడానికి నీ యొక్క ప్రయాణం అనేటువంటిది రీచ్ అయితే వాళ్ళేదో తెలుస్తుంది. కాబట్టి కాంటెంట్ మెయిన్ ప్రధానంగా మనందరికీ కూడా ఉద్యోగం తెచ్చిపెట్టేటువంటిది. కాబట్టి దీనికి 30 డేస్ కేటాయించాను. అదేవిధంగా దీనికి రివిజన్ డేస్ అనేటువంటి 10 డేస్ ఇచ్చాను. ఈ 10 డేస్లో అట్లీస్ట్ 3 టైమ్స్ రివిజన్ చేయాలండి. 3 టైమ్స్ రివిజన్ చేయాలి. ఒకవేళ 30 డేస్ కాకుండా మీరు ఒక 25 డేస్లోనే కంప్లీట్ చేస్తే రిమైనింగ్ మీరు రివిజన్లో చేర్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్, ప్రిపరేషన్ డేస్లోనే ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దానికి అనుగుణంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడనే చేయాల్సి ఉంటుంది. అదే రకంగా నెక్స్ట్ చూసినట్లయితే పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిపరేషన్ డేస్ 14 డేస్ అండి. సార్ 14 డేస్లో అయిపోతుందా సార్ అని మళ్ళీ మీరు నాకు అడగవచ్చు. అయిపోదు, కానీ మీరు అనుకుంటే అయిపోతుంది. అంటే మనము కామన్గా ఒక సబ్జెక్ట్ని ఇన్ని రోజుల్లో పూర్తి చెయ్యాలి అనేటువంటిది మనం టార్గెట్ పెట్టాలి. ఆ టార్గెట్ను రీచ్ అవ్వకుండా పోతేనే మనకు గోల్ను రీచ్ అవుతాం. కాబట్టి 14 డేస్ కేటాయించాను. రివిజన్ డేస్ అనేటువంటిది 2 డేస్లో 2 టైమ్స్ చెయ్యగలగాలి. ఎందుకంటే మనకు దాదాపు పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ ఒక్కసారి చదివితే అయిపోతుందండి. కాబట్టి ఈ 14 డేస్లోనే కొద్దిగా మనము ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ మనకు పెడగాజీ 16 డేస్ అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. ఇక్కడ 16 డేస్. అదే రకంగా రివిజన్ డేస్ అనేటువంటిది 3 డేస్ అనేటువంటిది కేటాయించడం జరిగింది. ఎందుకంటే 90 డేస్ అనేటువంటిది చాలా తక్కువ అండి. నాకు తెలిసి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న సార్, ఇంతకుముందు ముట్టుకోనే లేదు సార్ అన్న వాళ్ళకు చాలా డిఫికల్ట్గా అయితే ఉంటుందండి. అయినా తప్పదు, చేయాల్సిందే. తర్వాత కరెంట్ అఫైర్స్ జీకే సార్ 8 డేస్ పెట్టాను సార్ 8 డేస్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేటువంటిది అయిపోతుంది. ఎవరు అయిపోగొట్టుకోలేరు. కాబట్టి ఎన్ని రోజులు చదివినా, నెల రోజులు చదివినా కానీ మీరు 90 డేస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదివినా కానీ సరిపోదండి. కాబట్టి దీనికి తక్కువగా 8 డేస్ కేటాయించాను. రివిజన్కు ఏదైతే మనం కొత్త అంశాలు చదవకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటినే రివిజన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా ఇవన్నీ 30, 14, 16, 8 ఇవన్నీ కలిపితే 68 డేస్ అవుతుందండి. తర్వాత రివిజన్ డేస్ 10 + 2 + 3 + 2 మొత్తం 17 డేస్ అవుతుందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 5 అని రాశానండి. అంటే 5 డేస్ 10 గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్. చూడండి, ఇక్కడ మళ్ళీ రివిజన్ అవుతుంది. అంటే 5 గ్రాండ్ టెస్టులు, అంటే 5 డేస్లో 10 గ్రాండ్ టెస్ట్ రాస్తామండి. 10 గ్రాండ్ టెస్టులు రాస్తాము. ఇది చాలామంది స్కిప్ చేస్తారు. మీరు గ్రాండ్ టెస్టులు ఎందుకు రాయాలి, అవసరమా లేదా అనేటువంటిది ఒక్కసారి ఇంతకుముందు ఎగ్జామ్లో గురుకులో కావచ్చు, దేంట్లో ప్రాక్టీస్ చేయకనే, గ్రాండ్ టెస్టులు రాయకనే వాళ్ళు నీ యొక్క బలం బలహీనత తెలిసేటువంటి గ్రాండ్ టెస్టులు రాయడం ద్వారానే ఎక్కడ స్ట్రెంగ్గా ఉన్నావు, ఎక్కడ వీక్గా ఉన్నా అనేటువంటి తెలిసేది గ్రాండ్ టెస్టుల వల్లనే. కాబట్టి గ్రాండ్ టెస్టులు తప్పకుండా రాయాలి. మనం ఎక్కడైతే తక్కువ మార్కులు వచ్చాయండి అక్కడ మళ్ళీ చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాండ్ టెస్టులను స్కిప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యరాదు అనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్ మీ అందరికీ. కాబట్టి ఇట్లా అంటే 68 + 17 + 5 టోటల్ 90 డేస్.
అంటే ఇక్కడ చూడండి ఈ 90 డేస్ కూడా అంటే సబ్జెక్ట్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. ఇప్పుడు ఎగ్జిట్ వాళ్ళకు ఉందనుకో, కాంటెంట్ 30 డేస్ అనుకున్నామండి. మీకు తెలుగు సబ్జెక్టు ఈజీ ఉందనుకోండి, ఒక 3 రోజుల్లోనే అయిపోగొడతారు. ఒకవేళ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ ఒక 5 డేస్లోనే అయిపోగొడతారు. ఆ రకంగా అంటే ఈ రకంగా ఒక ప్రణాళిక వేసుకోండి సబ్జెక్టు వారిగా, ఎందుకంటే కాంటెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పర్స్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ రివిజన్ అవసరం లేదండి, 1-2 సార్లు చదివితే ఆటోమేటిక్గా వస్తుంది. ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయాలండి. చాలామంది ఉద్యోగం కోల్పోవడానికి రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్లనే. చాలామంది సార్ నాకు 2 మార్కుల్లో పోయింది, గురుకులలో 1:2లో ఉండి నాకు ఉద్యోగం రాలేదు సార్, ఒక 5 మార్కులు వచ్చి ఉంటే నాకు ఉద్యోగం వచ్చేసారు అన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చెయ్యకనే, మోడల్ పేపర్ చెయ్యకనే వాళ్ళు మిస్ అయినటువంటిది. కాబట్టి అలాంటి పరిస్థితి మీకు రావద్దని నేను ఈ వీడియో చేస్తున్న మిత్రులారా. తప్పకుండా మీకు ఉపయోగకరంగా ఉంటే ఎట్లా ఉందనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వి ఫాలో టైం టేబుల్ 90 డేస్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా మనకు ఎస్జిటికి సంబంధించింది, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది మన యొక్క ఛానల్లో ప్రతిరోజు టెక్స్టువల్ గ్రామర్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా ఫ్రీగా మీకు అందించాలనుకుంటున్నాను. టాపిక్స్ అయితేనేమో ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాము, వీలైతే వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇస్తూ, మోటివేషన్ చేస్తూ, సబ్జెక్టు పరంగా మీకు హెల్ప్ చేస్తూ ముందుకు నడిచేటట్టు, మీ యొక్క విజయానికి మీరు రీచ్ అయ్యేటట్టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మీకు ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, వాటికి మించి మీ కుటుంబ సభ్యుల్లాగా మీకు ఎప్పుడు విజేతలుగా మార్చడానికే ప్రయత్నం చేస్తుంది, పరితపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన ఛానల్ని లైక్ ఇచ్చుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.